బ్రేకింగ్ న్యూస్. గాజా అంటే ఇప్పుడు కేవలం అదొక ప్రాంతం కాదు, పూర్తిగా ఒక శవాల దిబ్బలుగా మారిపోయింది, ఒక శ్మశానంలో మారిపోయింది. ఎంతటి మారణ హోమం అంటే మీరు అర్థం చేసుకోండి. 2023 నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మంది, 75,000 మంది సుమారుగా చనిపోయారు అక్కడ బికాజ్ ఆఫ్ అటాక్స్. ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్స్ నేపథ్యంలో 75,000 మంది అక్కడ చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. శ్మశానాన్ని తలపిస్తోంది గాజా దేశం మొత్తం. ఇట్స్ చిన్న స్ట్రిప్పర్ అంతే. మీరు వరల్డ్ మ్యాప్ ఉంటే గాజా స్ట్రిప్ అని కొట్టండి, అది చిన్న స్ట్రిప్ అంతే. ఇక్కడ ఏంటి మరి ఈ స్ట్రిప్ దగ్గర అంటే ఇజ్రాయెల్ అండ్ పలిస్తీనీ వేరుపాటువాదం మీకు తెలిసిందే. అయితే పలిస్తీనా వేరుపాటువాదంలో నుంచి ఒక చిన్న పొలిటికల్ అండ్ మిలిటెంట్ వింగ్ పుట్టుకొచ్చింది హమాస్. ఈ హమాస్ గాజా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంది 2007లో. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఆ హమాస్ మిలిటెంట్ గ్రూప్ నుంచి ఇజ్రాయెల్ పైన అటాక్ జరుగుతోంది. ఆ గాజా స్ట్రిప్కి అండ్ ఇజ్రాయెల్ ఆ బార్డర్ షేరింగ్ నేషన్స్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ బార్డర్కి సమీపంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని భయపెట్టించి ఏదో రకమైన ఆందోళనలు, నిరసనలతోని అక్కడి నుంచి పంపేజ్ చేస్తున్నారంట. అంటే ఇజ్రాయెల్ దేశం ఏం భయపడిందంటే రాను వీళ్ళంతా మా దేశంలోకి చొరబడి విస్తరిస్తున్నారని చెప్పి భయపడిపోయి గాజాపై అటాక్ చేయడం మొదలుపెట్టింది. 2023 నుంచి అటాక్ జరుగుతోంది. 2017 ఆ సమయం నుంచి అక్టోబర్ 7 నుంచి 2026 మే 28 వరకు ఇజ్రాయెల్ దాడిలో, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 13 సంవత్సరాల ఈ దాడిలో కౌంట్లోకి వచ్చినటువంటి ఆ స్టాటిస్టికల్ నెంబర్స్ మీకు చూపిస్తున్నాను. 72,819 72,819 మంది అధికారికంగా ప్రభుత్వం గుర్తించిన మరణాలు. ఇక 172,894 మందికి సీరియస్గా ఉంది. స్టిల్ దే ఆర్ ఆన్ ఏమంటారు హాస్పిటలైజేషన్ కానీ లేకపోతే ఇంట్లో బెడ్ పై కానీ, అంటే వాళ్ళంతా ఒక్కసారి ఏ క్షణంలో చనిపోవచ్చు, అంతటి సీరియస్గా ఉన్నారు. ఇక 2025 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 922 మంది చనిపోయారు. అక్టోబర్ టు అండ్ ఇట్స్ నాట్ ఒక సంవత్సరం కూడా కావట్లేదు. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ ఒక 8 months ఈ గ్యాప్లో ఎంత 922 మంది చనిపోయారు. ఇక 2,786 మందికి గాయాలయ్యాయి. ఇంకా ఇప్పటికీ అక్కడ శిథిలాల కింద చాలా వందల మంది ఉన్నారు, కనీసం తీయలేకపోతున్నారు. అక్కడ ఎంతటి భయంకరమైన పరిస్థితి అంటే కనీసం సహాయక చర్యలు చేయడానికి కూడా ఎవరు లేరు. గాజాలో ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి కొంతమంది జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 24/7 ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రాంతం మొత్తం కూడా బాంబులతో మూత మోగాల్సిందే, మిసైల్స్తో దాడులు జరగాల్సిందే. గాజా స్ట్రిప్లో 70% భూభాగాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలని నెతన్యాహు పంతం నెగ్గించుకున్నారని చెప్పాలి. గాజాను పూర్తిగా తుడిచిపెట్టాలని సైన్యానికి నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహు ఆదేశాలను అటు ట్రంప్ పై హమాస్ సీరియస్గా ఉంది. సో ఖండించట్లేదు ట్రంప్, అంటే ట్రంప్ దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత దాడి జరుగుతున్నా ఏమాత్రం దగ్గరికి రాకుండా వదిలేస్తున్నారని చెప్పి హమాస్ కూడా చాలా భయంకరంగా ఇటు ట్రంప్ పైన సీరియస్గా ఉంది. ఇందుకే హమాస్ అంటే ఏంటి? పలిస్తీనా వేరుపాటువాదంలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ హమాస్. హమాస్ అంటే పలిస్తీనా దేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేసేది ఏం కాదు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి వాళ్ళలో పుట్టుకొచ్చిన ఒక మిలిటెంట్ గ్రూప్, ఒక పొలిటికల్ వింగ్. సో వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పవర్ ఉంది. పవర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర కూడా తిప్పుకోవడానికి కొన్ని సామర్థ్యం ఉంది. బట్ నాట్ అప్ టు ది ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ మాదిరిగా హమాస్ దగ్గర ఏం లేదు. కానీ ఏదో రకంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాటుకోవడం కోసం వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలనే రకంగా దాడులు చేస్తూనే ఉంటారు. సో మీకు ఒక చిన్న టైం లైన్ చెప్తాను. అక్టోబర్ 7, 2023 ఎగ్జాక్ట్గా ఒక 3 సంవత్సరాల క్రితం అనుకోండి. సో అప్పుడు ఏం జరిగింది? హమాస్ అటాక్ సౌతర్న్ ఇజ్రాయెల్ పైన హమాస్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ టౌన్స్, మిలిటరీ బేసెస్, మ్యూజికల్ ఫెస్టివల్స్ని టార్గెట్ చేసి అటాక్ చేసింది హమాస్. ఇజ్రాయెల్ దానికి ప్రతీకారంగా భాగంగా గాజా పైన భయంకరమైనటువంటి మిసైళ్లతో వర్షం కురిపించింది. ఆ రోజు మొదలైంది ఇక భయంకరమైనటువంటి యుద్ధం. అది అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కొనసాగింది. 2023లో ఇజ్రాయెల్ ఏం చేసింది? గాజా మీద సీజ్ వేసింది. ఆ గాజా ప్రాంతంలోకి, గాజాలో ఉన్నటువంటి నార్థన్ పార్ట్కి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా అనేక రకాలుగా సివిలియన్స్, హమాస్ పేరుతో ఉన్నటువంటి సివిలియన్స్ మొత్తాన్ని కూడా అంతమంది ఇచ్చింది. కొన్ని వేల మందిని దొరికినట్టుగా చంపేసింది. కనీసం అక్కడ తినడానికి తిండిగు లేదు. మీకు కొన్ని విజువల్స్ బహుశా ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ కనుక ఆన్ ది స్పాట్లో ఉంటే ట్విట్టర్ ఓపెన్ చేసి గాజా అని టైప్ చేయండి ట్విట్టర్లో. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. చిన్న చిన్న పిల్లలకి స్కూల్స్ లేవు, ఒంటి మీద బట్టలు ఉండవు, తినడానికి తిండి ఉండదు, మట్టి బుక్కుతున్నారు నిజంగా.
మట్టి బుక్కుతున్నారు నిజంగానే గాజాలో చాలా భయంకరమైన పరిస్థితి. అయితే అక్కడి నుంచి నవంబర్ 2023 రోజు సీజ్ ఫైర్ జరిగింది, టెంపరరీ సీజ్ ఫైర్. ఏమని? ఇజ్రాయెల్ హోస్టేజెస్ అండ్ పలిస్తానీ ప్రిజనర్స్ ఎక్స్చేంజ్డ్. ఇటువైపు నుంచి పలిస్తానికి సంబంధించిన ప్రిజనర్స్ని మాకు పంపించేయాలని చెప్పి హమాస్ పెట్టుకుంటే, ఇజ్రాయెల్కి సంబంధించిన వారి వరకు కొంతమంది హమాస్ అదుపులోకి తీసుకుందో వాళ్ళని పంపించమని ఇజ్రాయెల్ పెట్టింది. సో ఇట్స్ ఎ సీజ్ ఫైర్. ఆ తర్వాత 2024లో మళ్ళీ యుద్ధం మొదలైంది, చాలా భయంకరమైన యుద్ధం. ఈసారి ఖాన్ యూనిస్ అండ్ రఫా ఈ ప్రాంతాలపైన అటాక్ చేయడం మొదలుపెట్టింది గాజా స్ట్రిప్ పైన ఇజ్రాయెల్. సో ఇది 2024 మొత్తం కంటిన్యూ అవుతూ వచ్చింది. హెజ్బుల్లా అటాక్స్ అయ్యాయి ఇజ్రాయెల్ పైన లెబనాన్ నుంచి. హెజ్బుల్లా అటాక్స్ ఇజ్రాయెల్ ఫ్రమ్ లెబనాన్. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ హెజ్బుల్లా పొజిషన్స్ ఇన్ లెబనాన్. లెబనాన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ పైన, ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక 2025 మొదలైంది. ఇప్పుడు ఈ వార్లోకి యునైటెడ్ స్టేట్స్ ఎంట్రీ ఇచ్చింది, ఈజిప్ట్ ఎంట్రీ ఇచ్చింది, ఖతార్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ యుద్ధాన్ని ఆపడం కోసం అంటామా, లేకపోతే అక్కడ జరిగిన పరిణామాలపైన ఇజ్రాయెల్కి సపోర్ట్ అంటామా? సో ఆ రకంగా ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్, హమాస్ బందీలు ఎవరైనా ఇజ్రాయెల్ దగ్గర ఉంటే హమాస్ బందీలను వదిలేయాలి. హమాస్ దగ్గర ఎవరైనా ఇజ్రాయెల్కి సంబంధించిన హోస్టేజెస్ ఆర్మీ మిలిటరీ ఉంటే హమాస్ వారిని వదిలేయాలి. ఈ ఎక్స్చేంజ్ జరిగింది. ఆ తర్వాత మార్చ్ 2025 నుంచి మే 2025 వరకు, ఎగ్జాక్ట్గా ఏడాది క్రితం సీజ్ ఫైర్ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ యుద్ధం మొదలైంది. జనవరిలో కాస్త కొంత సీజ్ ఫైర్ కనిపించినా మళ్ళీ యుద్ధం మొదలైంది మార్చిలో. భయంకరమైనటువంటి దాడి. ఆ దాడి తర్వాతనే మార్చి నుంచి మే 2025 గత ఏడాదిలోనే భయంకరమైన మరణాలు. అక్కడి పిల్లలు, చిన్న పిల్లలు తిండి లేక మట్టి బుక్కిన దృశ్యాలు కూడా అనేకంగా కనిపించాయి. నిజంగా మీరు వింటుంది నిజమే, మట్టి బుక్కారు. రోడ్లపైన చెట్లకు ఉన్న ఆకులు, అల్లంలు కూడా తినడం మొదలుపెట్టారు. తిండి లేదు, భయంకరమైనటువంటి దాడి, ఏది లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఒకవేళ అక్కడ అనారోగ్య బారిన పడిపోతే అక్కడిక్కడ చచ్చిపోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. అటువంటి భయానకమైన పరిస్థితులు గాజాలో ఉండేవి. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన ఏం చెప్తున్నారు? ఇజ్రాయెల్ took the control of about 60% of Gaza. 60% పైగా గాజాని మేము ఆక్రమించేసుకున్నాం. ఇక హమాస్ లేదు, ఎవరు లేరు, పలిస్తానీ వేరుపాటువాదం కూడా లేదు. ఎవడైతే ఈ మిలిటెంట్ గ్రూప్ హమాస్ పేరుతో ఇంకా బయట ప్రివేల్ అవుతున్నారు వాళ్ళందరినీ కూడా చంపేస్తామని ఇటు నెతన్యాహు వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌతీల మూవ్మెంట్ ఉంది, హెజ్బొల్లాస్ వచ్చారు దీంట్లోకి, ఇరాక్, సిరియా కూడా వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ మిలిటరీకి సపోర్ట్